డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి బాధ్యత అని చెప్పేసి ఒక సమావేశం నిర్వహించారు పదవులు వచ్చిన వాళ్ళకి అందరికీ. సో ఈ సందర్భంగా చాలా అంశాలు లేవనెత్తారు. అందులో ఈ పోలవరానికి సంబంధించి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారట. ఇది ప్రతిపాదిస్తున్నాను ప్రభుత్వానికి, మరి వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పేసి అన్నారు. అంటే ఇట్లాంటి తెలుగు రాష్ట్రాల కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు, మరి వాళ్ళ యొక్క జీవితాలను అర్పించిన వాళ్ళు మనం స్మరించుకోవడం ఖచ్చితంగా మన బాధ్యత అని చెప్పేసి అన్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం? భారతదేశ చరిత్రలో సార్, ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో నిరాహార దీక్షతో నిజాయితీగా చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు పట్టుమని 5 లేరు. విచిత్రంగా అనిపిస్తుంది. చరిత్రలో మీరు కొడితే వచ్చేస్తుంది. వీకి నాన్న గూగుల్ తల్లి ఉన్నాయి కదా, అవును, ఇప్పుడు కూడా ఆ కృత్యం మీద కూడా వచ్చింది కదా కొత్తగా తాతయ్య. అందుకని మీరు చూడండి, ఒక గొప్ప త్యాగమూర్తి ఆయన. రాష్ట్రం యాక్చువల్గా రాష్ట్ర సాధన కంటే కూడా మెద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. జేవీపీ కమిటీ ముందే చెప్పేశారు. ఓకే. అని చెన్నపట్నం, దామెర్ల చెన్నపనాయుడు గారి తండ్రి, వెంకటాద్రి నాయుడు గారి తండ్రి చెన్నపట్నం పేరు మీద వచ్చింది మనకి. మొదటి ఆల్రమైన పెదనాయుడు వీళ్ళందరూ కూడా అసలు మనం తీసుకుంటే మెద్రాసు ఏర్పడుతున్న దగ్గర నుంచి శాంతం దగ్గర కట్టే దగ్గర నుంచి అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఓకే. బికాస్ అది కొంచెం వాళ్ళకి ఉపాధి కోసం తమిళనాడులో ఎక్కువ మంది రావడం వల్ల ఎక్కువ మంది అవడం జరిగింది. హోమ్ రివర్ పైనంతా ఎక్కువ తెలుగు వాళ్ళు, కింద ఉండేవారు. కింద ఎక్స్పాన్షన్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వలస రావడం పెరిగింది కాబట్టి సినిమా పరిశ్రమ వస్తున్నట్టు అక్కడ దట్స్ డిఫరెంట్ ఇష్యూ సినిమా పరిశ్రమ. అందువలన ఆ మెద్రాసుతో కూడిన ఆంధ్రప్రదేశ్ కావాలని ఆయన చాలామంది తెలియకపోవచ్చండి. ఆయన ఆమాన్య దీక్ష మొదలుపెట్టారు. అంతకుముందు బలు సామమూర్తి గారు అంటే చాలా గొప్పగా మీరు ఆయన చరిత్రలో, దేశ చరిత్రలోనే గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. సరే, మనకు ఆ రోజు ఎంతటి బాధపడ్డారో, ఆ రోజు ఎంతటి ఉద్యమం జరిగిందో, గుడివాడ నుంచి వ్యక్తి వెళ్ళి అక్కడ ఆయన ఎలా సేవ చేశారు, ఎలా బయటకు వచ్చారో చూశారు. టంగుటూరు ప్రకాశం గారు ఎలా బయటకు వచ్చి దిక్కులు పిట్కటిల్లా గర్జించారు. ఆ గొడవకి అనే చోట్ల అల్లర్లు వస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేక ప్రకటించి ఆయన ఆకాంక్ష అయిన మద్రాసు మాత్రం తీసేసింది. మిగతా నాయకులు ఎలా ఉన్నారో తెలుసు మాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన చేసింది కావాలంటే కనుక్కోండి చరిత్రలో. కానీ గొప్ప త్యాగం. డెఫినెట్గా అక్టోబర్ 1వ తారీఖు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వాలు ముందర మార్చాల్సింది లేదండి. అక్టోబర్ 1 యాక్చువల్గా పుట్టినరోజు ఒకటి ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఓకే. తర్వాత పెళ్లి అవుతుంది తెలంగాణకి, అక్కడ కోస్తా రాయలసీమకి పెళ్లి జరుగుతుంది. పెళ్లి దినం నవంబర్ 1, 1956. ఓకే. విడాకుల దినం జూన్ 2వ తారీఖున. జూన్ 2వ తారీఖున పండగలా చేసుకుందాం అని పెడితే తెలంగాణ ప్రాంతానికి పండగ చేసుకుంటే తప్పులేదు. కోస్తా రాయలసీమ పర్యటన గాయపడ్డ కోస్తా దినం దానికి అవసరం లేదని చెప్పి గొడవ చేసాం. తర్వాత ఇప్పుడు ఏం తెలియకుండా విడాకులు అయిపోయిన పెళ్లి రోజుని ఇప్పుడు జరుపుకుంటున్నారు నవంబర్ 1. జరుపుకోవాల్సింది అక్టోబర్ 1వ తారీఖున. నాకు స్థిరాభిప్రాయం దాంట్లో. రైట్. సరే, ఇప్పుడు ఈ విషయంలో కళ్యాణ్ బాబు గారు చెప్పిన విషయాన్ని పాజిటివ్గా తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడో ఉన్న ఇందిరాసాగర్గా అని ఆయన పెట్టారనుకోండి, ఇప్పుడు ఒకవేళ అది ఇంకా రికార్డులో ఉంటే డిఫరెంట్ ఇష్యూ. అదర్ దాన్ దట్ పేర్లు మార్చేయటం దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. లేని పక్షంలో చాలా ఉత్తమమైన ఆయన పేరు గుర్తు. ఎందుకంటే ఆయన కులాన్ని పరిమితం చేయొద్దు. అంబేద్కర్ గారిని పరిమితం చేస్తున్నట్టు కొంతమంది, పొట్టి శ్రీరాములు గారు కొంతమంది ఇలా. కానీ ఒకటి నేను బాధపడుతూ అడుగుతున్నాను, హైదరాబాద్ నడి బొడ్డున తెలుగు తల్లి విగ్రహం పక్కన పొట్టి శ్రీరాములు గారికి బహుశా అందరికీ తెలియదేమో, మేము చాలాసార్లు వెళ్ళాం. ఆయన విగ్రహాన్ని గత 3 సంవత్సరాల క్రితం తీసి ఎక్కడ చెత్తబుట్టపడి ఎక్కడ తెలియని పడేసిన విగ్రహంతో పాటు తొలగించి పడేసిన సందర్భంలో మేము అందరం 3 వెళ్ళాం. అందరినీ స్పందించమని నేను ఎవరు మాట్లాడలేదు. అభిమానం అనేది గుండె లోతులోంచి రావాలండి. అవును. రెండో విషయం ఏంటంటే దాన్ని మనం సమర్థిద్దాం. రెండో విషయం ఏంటంటే, కానీ పోలవరం ప్రాజెక్ట్ అమ్మా నాన్న చంపేసి నేను అనాథన బాబు, నన్ను వదిలిపెట్టండి బాబు అని కోర్టులో వేడుకున్నారంట. పోలవరం ప్రాజెక్ట్ని చంపేసింది ఎవరో తెలిసే ఇవాళ. మళ్ళీ చెప్తున్నాను నేను,
ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ మనం మాట్లాడుకుంటే రామూర్తి గారు దివాన్ 1941 నుంచి వెళ్ళాల్సిన పని లేదు. ఆ రోజు రామారావు గారు శంకుస్థాపన చేశారు. ఆ రోజు చాలా గొప్పగా జరిగింది ఏది ముందు కూడా. కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాజెక్టు తన తండ్రి మొదలుపెట్టిన ప్రాజెక్ట్. ఎందుకంటే పోలవరం సాధన సమితికి ఎవరన్నా పేరు చెప్పుకోవాలంటే ఎర్ర నారాయణస్వామి గారు. నా ఉద్దేశం ఏంటంటే ఎర్ర నారాయణస్వామి గారి పేరు పెట్టాలని నా అభిప్రాయం ఉండేది. సరే ఆయన అన్నారు కాబట్టి ఎర్ర నారాయణస్వామి గారికి, ఎందుకంటే ఆయన జీవితం అర్పించారండి. ఆయన చనిపోయి ఆఖరి రోజు తర్వాత విగ్రహం, ఆయన పోలవరం సాధన సమితి అధ్యక్షుడు ఎర్ర నారాయణస్వామి గారు. అనేక యాత్రలు చేశారు, ఢిల్లీకి కూడా బస్ యాత్రలు. మేము పాదయాత్రలు చేసినప్పుడు కూడా నా వంతు నేనంటే ఆయన సాధన సమితి అధ్యక్షుడు, ఓన్లీ కొన్ని చోట్ల ప్రత్యేక ఆహ్వానితులు రాజేసి గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితం ఆఖరి వరకు ఆయన పరితపించారు. మొన్న 92 సంవత్సరాల జీవితంలో మొన్న చనిపోయారు. ఇంటికి కూడా మేము 2 సార్లు కూడా వెళ్ళొచ్చాను. ఓకే, ఆయన పేరు ఉత్తమం అని నా అభిప్రాయం. కాదంటే కళ్యాణ్ బాబు గారి అభిప్రాయం ప్రకారం పెట్టచ్చు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ డైరెక్ట్ లింక్ ఉంది. జీవితం పెట్టారు కాబట్టి మా జిల్లాలకు సంబంధించిన వ్యక్తి అని కాకపోయినా ఒక నిజాయితీ నిబద్ధతతో, మళ్ళీ చెప్తున్నాను, వందలాది ఎకరాలు ఉన్న ఆసామి ఒక చిన్నపాటి జమీందారీ కుటుంబంలో పుట్టి వాళ్ళ పిల్లలకి నవీన్ గారికి వాళ్ళకి ఏమీ లేకుండా, అంటే 30 ఎకరాలు ఉంటుందేమో, నిజాయితీ నిబద్ధతతో ఎవరిని ఒక మాట తోలకుండా పేరు చెప్పుకోవాలంటే బెనర్జీ గారు. ఆయన బెనర్జీ అంటాం కదా, ఎర్ర నారాయణస్వామి గారి పేరు. అది నా అభిప్రాయం అండి. ఓకే, సరే, రెండోది ఏంటంటే నేను ఎందుకు ఇందాక ఒక మాట అన్నానంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది, ఒక అభ్యుదయ భావాలతో ఉండే కళ్యాణ్ బాబు గారు ఈ మధ్యన మారిపోయారని నాకు అనిపిస్తుంది. ఈ పోలవరం విషయంలో మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు దయచేసానండి, ఈ పోలవరం అనేది 194 టీఎంసీల నీటితో నిలవ సామర్థ్యంతో ఏర్పడుతుంది. 960 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సరే, అది అయిపోయి కప్పలంటే అన్నీ అయిపోయినండి. ఎలక్ట్రిసిటీ అంటే ఆ కందిని ఖర్చు తప్పితే మెయింటెనెన్స్, డిప్యూషన్, పావలాతో ఒక యూనిట్ కరెంట్ వస్తుంది. ఓకే, మనం 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకోనక్కర్లేదండి. అంటే పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 100% ఎక్కడా రాదు, తక్కువ వచ్చినా సరే. ఇది ప్రాజెక్టు. ఇన్ని మన పోలవరం లెఫ్ట్ కెనాలకు రైట్ కెనాలకు కూడా ఫుల్ లెవెల్లో వెళ్ళాలి. కానీ మొన్న కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలో 1952 పార్లమెంటు చరిత్రలో లేని విధంగా, నేను చెప్పింది ప్రతి ఒక్కరు దయచేసి ఆలకించాలి, బడ్జెట్లో దొంగదారిన, దొడ్డిదారిన, నీచ నికృష్టంగా పదం వాడతాను. ఎందుకంటే కడుపు కొట్టారండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుపు కొట్టారండి. ఏమని పెట్టారు బడ్జెట్లో, దీన్ని 135 అడుగులకి డెడ్ స్టోరేజ్ చేసేద్దాము బడ్జెట్ ప్రకారం అని చెప్పి పెట్టితే, అంటే పెడితే డెడ్ స్టోరేజ్ అనే నేను 135 అడుగులు డెడ్ స్టోరేజ్. 194 టీఎంసీల్లో విచిత్రం ఏంటంటే లైవ్ స్టోరేజ్ 75 టీఎంసీలే, డెడ్ స్టోరేజ్ 119 టీఎంసీ. 135 చిల్లర అడుగులకు వెళ్తే అప్రాక్సిమేట్లీ డెడ్ స్టోరేజ్గా చేసేద్దామని బడ్జెట్ పెడితే, నేను జేడి లక్ష్మణ్ గారు తిరుపతిలో సమావేశం పెట్టాం, నేను మిగతా వాళ్ళందరూ కలిసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అన్ని చోట్ల సమావేశం పెట్టాం. 35 మంది ఎంపీలు, ఒక ఎంపీ రాజీనామా చేశారు విశాఖరెడ్డి గారు. అందరికీ లేఖలు రాశాం, బహిరంగ సమావేశం పెట్టని దండం పెట్టి వాళ్ళు అడ్డుకోండి, ఇంకా పార్లమెంట్ బిల్లో సవరణ చేయించని మాట్లాడితే, ఒక్క ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు గాడిదలు కాశారా, సిగ్గు లేదా అని నేను అడగ. ఆయన పద్యాలను ఇంతకుముందు సిగ్గు లేదా అని అన్నారు కదా, నేను అడుగుతా ఉన్నాను. ఆయన పద్యాలు నేనైతే ఏం చేస్తానని అడుగుతాను. ఏం చేశారు? నాశనం చేశారు. పైగా ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ, నేను గుండె లోతులో చెప్తున్నానండి, ఎవడో కూడా ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసేటట్టు ఇంకెవరు అలా మాట్లాడారు. ఒక వ్యక్తి మాట్లాడారు, మనం రిహాబిలేషన్, నేను గిరిజన ప్రాంతాలకు వెళ్ళాను, అక్కడ ఆ ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు మిగతా కూడా పెట్టాం. నేను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చాను. ఓకే, కోవిడ్ వచ్చినప్పుడు ఇచ్చాను, తర్వాత మొన్న కూడా పెట్టాం. ఇవాళ ఇది కొండండి, కొండలో ఇక్కడ వరకు 135 అడుగులకి రిహాబిలేషన్ పెడితే, ఈ కొండ పైన ఉన్న వాళ్ళకి రోడ్లన్నీ మునిగిపోతే ఎలా వెళ్తారు? దాని మొత్తం ప్రాజెక్ట్కి మనం 150 అడుగులు ఎత్తున ఏదైతే చేయాలో దాన్ని రిహాబిలేషన్ చేస్తే, ఈ గిరిజనులు ఉన్నారు అనుకుంటున్నారు కదా, గిరిజనులు ఎవరండి? మన దేశంలో మూలవాసులు అండి, మనందరికీ కావాల్సిన వాసులు. నేను తెల్ల చొక్కా, మీరు రంగుల చొక్కాలు వేసుకున్నారు, మన నాగరికులను భావిస్తున్నాం. ఇవాళ కల్మషం, కాలుష్యం, ఆలోచన లేకుండా నిజాయితీకి పడే గొప్ప వాళ్ళు, ఒరిజినల్ గిరిజనులు కొండల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని వాళ్ళ 150 అడుగులు రిహాబిలేషన్ తీసుకుని అసలు డిస్ప్లే చేయటం, పక్కన వాళ్ళ భూమి ఇచ్చే కార్యక్రమం చేసిన తర్వాత మాత్రమే అది ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని మన భావన. అంతే తప్ప ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యామ్ అని ఉంది, అంటే రాతి మట్టి కట్టడం, మిగతా అంతా అయిపోయింది, స్పిల్ వేలు అన్నీ అయిపోయినాయి. డయాఫ్రమ్ వాళ్ళు అడ్డం వచ్చింది, ఆగారు. అది కనుక 2-3 వేల కోట్లు, అది అయిపోద్ది, పెద్ద ఇష్యూ కాదు. ఒక్క సంవత్సరంలో అయిపోద్ది, అది అయిపోద్ది. నేను చెప్తాను 2022 మార్చి కల్లా అయిపోతుంది. అది గొప్ప కాదు. కుట్ర ఏం జరుగుతుంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ కుట్ర ఏంటంటే, కట్టేసాం కాదని మోడీ గారిని తీసుకెళ్లి కాలు మొక్కే కార్యక్రమం పెడతాను. 150 అడుగులు ఎత్తు నీళ్ళు నిలబెట్టి
ఆ 2 కాలువలకి ఫుల్ లెవెల్లో నీళ్ళు వెళ్తా కాంటూర్ అంటే మోటార్లు ఎత్తోయకుండా 960 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ గనక నడిస్తేనే ఆ ప్రాజెక్ట్ పూర్తయినట్టు. కానీ ఆ రిహాబిలేషన్కి వాళ్ళ ఇంకొక 40,000 కోట్లు అవసరం ఉందని, ఇది మొన్న కేటాయించిన 13,000 కాకుండా అవసరం ఉందంటే, ఎందుకంటే 2017 బడ్జెట్ ప్రకారం 55,000 కోట్లు అండి. అవును. దాంట్లో 2013 నాటికి 16,000 కోట్లు ఉన్నారు, అంతకుముందు 10,000 కోట్లు ఉన్నారు. ఇవాళ దాని బడ్జెట్ మొత్తం కలిపి 70,000 కోట్లు అవుతుంది. ఇంకా 40,000 కోట్లు ఉజ్జాయింపుగా కావాల్సి ఉంటే అది మనకు అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళు ఓడగొట్టి వీళ్ళ మీద సెస్ వేసి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేద్దాం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన వ్యక్తి. ఒకసారి వీడియో వెరిఫై చేసుకోండి ఎవరు. చాలా బాధగా ఉంది ఇది. ఎందుకు మాట మోడీ గారిని అడుగుతాం, మోడీ గారు కట్టుకోండి అంటాడు. ఆందే ఉందండి, మీ పొళ్ళూరులో కొట్టి మీరు మీ ప్రజల అసలే బాధలు ఉన్న ప్రజలను పొళ్ళూరు కొట్టి మనం కట్టుకోవాలి. నేను ప్రసాద్ గారు నేను చెప్తున్నా, చాలా గుండె ఆవేదన, డెప్త్ ఉన్న వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ అర్థమవుతుంది. రైట్. డ్యూ రెస్పెక్ట్స్. పైగా కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, దాన్ని అంటే బూతులతో అసహ్యంగాను ట్రోల్ చేసే బ్యాచ్ ఉన్నారు కదా, అవును, వాళ్ళ మీద చాలా ఆవేదన పడ్డారు. వాళ్ళ పెద్దలు పెంచిన సంస్కారం, వాళ్ళ మతం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాయకుడు నేర్పిన సంస్కారం దాంట్లో కనపడుతుందని చెప్పారు. అందువల్ల కామెంట్స్ అన్ని వాళ్ళ పెద్దలకి, వాళ్ళ నాయకులకి, కుటుంబాలకి పాజిటివ్ చేసిన వాళ్ళకి చెందుతుంది. ఇది ఆలోచించుకోండి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా మనం చేస్తేనే ఇవాళ మళ్ళీ ఆదాని గారు వాళ్ళు దిగుతున్నారు అక్కడ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సిన అన్ని వాళ్ళు దొబ్బేసుకుంటున్నారంట. రైట్. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్, చాలా డీప్ సబ్జెక్ట్ అది. మనం అక్కడ బనకంచెర్ల మేము కొన్ని విధాలుగా వ్యతిరేకించవచ్చు, కానీ సంగమ ఆనకట్ట దాకా తీసుకెళ్లే పోలవరం కాలువని మిగతా ప్రాంతాలకు శుద్ధాత్ తీసే కాలువగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మనం భావించాలి. ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేనట్టు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని అర్జెంటీనానో లేదా కెనడానో జపానో లేదా చైనానో ఆస్ట్రేలియా ఎక్కడ చూసినా లేని విధంగా దాన్ని డెడ్ స్టోరేజ్ పరిమితం చేస్తా కేంద్ర బడ్జెట్లో పెట్టిన దాన్ని అడ్డుకొని వాళ్ళు ఆంధ్రాకి ద్రోహులు. ఇది మాత్రం ఫైనల్. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.